ఇదే మా విధానం. చెప్పండి సార్. శ్రీనివాస్, సిటీ విజన్ బ్యూరో చీఫ్ సార్. ముందుగా 100 రోజులు పూర్తి చేసుకున్న మీకు శుభాకాంక్షలు. దాంతోపాటు ఇప్పుడు రాష్ట్ర ఆదాయానికి మేజర్ కాంట్రిబ్యూషన్ జిహెచ్ఎంసీ నుంచి రావాల్సిన నిధులు గత ప్రభుత్వం మళ్లించింది అనే ఒక ఆరోపణలు ఉన్నాయి. మొన్నటి జనరల్ బాడీ సమావేశంలో కూడా పెద్ద చర్చ జరిగింది. దాంట్లో హోర్డింగ్ ఆదాయం అనేది చాలా హోర్డింగ్ ఎస్టేట్ ఆదాయం అనేది దీన్ని ఎట్లా చక్కదిద్దుతారు? జిహెచ్ఎంసీని మళ్ళీ ఆదాయ రాష్ట్ర ఆదాయానికి ఎట్లా దారులు వేస్తారు? తప్పకుండా అంటే దేంట్లో అయినా పారదర్శకమైన విధానం తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచుతాం. జిహెచ్ఎంసీకి ఏవైతే నిధులు గతంలో ఇవ్వలేదు ఇప్పుడు కొద్దిగా విడుదల చేస్తున్నాం. అప్పుడు కూడా వాళ్ళ బ్యాంకులో పైసలు ఉండేవి, ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి నెట్టిండ్రు. వివిధ బ్యాంకులలో 1000 కోట్ల అప్పులు తెచ్చిండ్రు. ఇవన్నీ కూడా నిర్వీర్యం చేసిపోయారు స్థానిక సంస్థలు. వాటి అన్నిటిని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. పునరుద్ధరించడానికి నిరంతరం పనిచేస్తున్నాం, మంచి అధికారులను వేస్తున్నాం, ఆదాయాన్ని పెంచుకుంటాం. తప్పకుండా వాటిని మళ్ళీ పట్టాలు ఎక్కించి మంచి పరిపాలన అందిస్తాం. Sir, Abdul Bashir from India Today. Sir, Abdul Bashir, which paper? India Today. Okay, right. Sir, as you know, the current issue, electoral bonds that were bought through many corporates come from Telangana. So what is your opinion on this, and also your opinion on one nation, one election, sir? What does the Telangana government think about it? My stand is, it is clear. My party stand is my stand. I don't have any other stand regarding these bonds or otherwise Jamli election. So it's nothing but quid pro quo. Whoever is in power, they are giving some contract, they are giving electoral bonds. Now they have to disclose the which bond given to which party. So then only I can react on those bonds. Second thing, Jamli election we have opposed, but they are bulldozing. They have number game, so they are playing with the number game. If something went in a way, if we are going to come in power in coming election, we are going to take a other call regarding this Jamli election. నెక్స్ట్ ఫ్రెండ్స్, సీఎం గారు బాంబే వెళ్తున్నారు, ఇక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ వెళ్తున్నారు. టైం తక్కువ ఉంది. షార్ట్ క్వశ్చన్స్, షార్ట్. ఓకే, ఐ విల్ కమ్. టూరిజం పాలసీ మీద లాస్ట్ 10 years లో తెలంగాణ వచ్చిన తర్వాత అసలు టూరిజం పాలసీనే ఫామ్ కాలేదు. మీరు ఇనిషియేషన్ ఏంటి? స్ట్రైట్. ఓకే, నో ఫర్దర్. తప్పకుండా టూరిజం మంత్రి గారు కూడా ఇక్కడనే ఉన్నారు. అధికారులను అందరినీ మార్చినాం. లోపభూయిష్టమైన నిర్ణయాలు, చాలా తప్పిదాలు జరిగినాయి, వాటిని సవరిస్తాం. నేను ఇంతకుముందే మీకు ఓపెనింగ్ రిమార్క్స్ లోనే చెప్పిన, టూరిజం పాలసీ కానీ, ఎక్సైజ్ పాలసీ కానీ, ఎనర్జీ పాలసీ కానీ, ఫస్ట్ పాలసీ డాక్యుమెంట్ తయారు చేసిన తర్వాత దాన్ని అమలు చేసే విధానాన్ని తీసుకుంటాం. టూరిజం మీద చాలా ఫోకస్ ఉంది. తెలంగాణలో చాలా సహజ సిద్ధ ప్రకృతి సంపద ఉన్నది. వీటన్నిటిని కూడా టూరిజంలోకి పట్టుకొచ్చి దేవాలయాల నుంచి మొదలు పెడితే నేచర్ కూడా రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మొదలు పెడితే వీటన్నిటి ఉన్నాయి. నిన్నమన్నా నేను వాటిని సమీక్షిస్తూనే ఉన్నా. తొందరలోనే అంటే ఎండోమెంట్స్ అండ్ టూరిజంని రెండింటిని కలిపి ఒక పాలసీ తయారు చేయదలుచుకున్నాము. ఎందుకంటే మనకు 1000 స్తంభాల గుడి నుంచి మొదలు పెడితే రామప్ప దేవాలయం ఇట్లాంటి వారసత్వం కింద వచ్చిన మన దేవాలయాలు, అదేవిధంగా సోమశిల, జోగులాంబ మహబూబ్ నగర్ జిల్లాలో అద్భుతమైన కట్టడాలు, మందిరాలు ఉన్నాయి. వారి కాన్స్టిట్యున్సీలనే వస్తాయి ఇవన్నీ. వీటన్నిటిని టూరిజంతోని కనెక్ట్ చేసి ఒక కారిడార్ డెవలప్ చేయాలనుకుంటున్నాం. డెఫినెట్గా ఒక మంచి పాలసీ